నేను పొద్దున వస్తే రాత్రి పోతానని చెప్పింది అంతకుముందు. ఆ బంగారం పోయింది నాకేమి కదా సార్. పల్లవి చూసుకున్నట్టయితే ఇండైరెక్ట్‌గా తనే తీసుకెళ్ళాడని చెప్తున్నాడు. ఇంకెంతమంది ఉన్నారండి మీతో పాటు? ఎక్కడ సార్ నాతో ఎంతమంది ఉన్నది? నేను చెప్పినా నలుగురు ఉన్నారని చెప్పలేదు కదా. మీరేదో గాయసి మాట్లాడతారేంటి సార్ నాతో? పల్లవి చూసుకున్నట్టయితే తనే నలుగురిని ఆటోలో ఎక్కించుకొని తిరిగినట్టు చెప్తున్నాడు. ఇంక చెప్పండి, ఇంక మీతో పాటు ఇంకెంతమంది ఉన్నారండి? సార్ మీరు భలేగా ఉన్నారు సార్. మీరు ఏం సార్ లేనిపోయి మీ నిద్ర నా మీద పెడతారే సార్ మీరు. అరే ఆ బంగారం ఏం చేశారండి? 10 తులాల బంగారం ఏం చేశారు? నాకేమేరక సార్ బంగారం. మీ భార్యకి ఇచ్చారా మరి? సార్ నా బంగారం ఏంది నా భార్యకి ఇచ్చుడేది సార్. మీరు ఇట్లా అంటారే సార్. మీరు పల్లవి చూసుకున్నట్టయితే తనకు భార్యకు తెలియకుండా తను సెకండ్ లవర్ మెయింటైన్ చేస్తున్నాడు, తనకు ఇచ్చాడని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. అంజి గారు ఇంకా చెప్పండి సార్. నాకు సెకండ్ లవర్ అంటున్నారు సార్. ఏం సార్ 10 తులాల బంగారం నాకు తెలియదని ఒక్కసారి చెప్పినా సార్. ఏదో నా మెదడు మొత్తం తింటారే సార్. మరి బంగారం ఏం చేశారండి? బంగారం 10 తులాల బంగారం నాకు తెలియదు సార్ బంగారం సంగతి అంటేనో. ఫస్ట్ పల్లానికి ఇచ్చారా? అయ్యో మళ్ళా సార్ ఇగో మీరు నా కోపం తెప్పియకూడదు సార్. ఫస్ట్ పెళ్ళి ఎక్కడ సార్? మళ్ళా నాకు ఉన్నది ఒక పెళ్ళం, ఇంకా రెండో పెళ్ళం అంటారే సార్ మళ్ళా. పల్లవి చూసుకున్నట్టే డైరెక్ట్ గా రెండో పిల్లాడికి ఇచ్చాడు తను.